ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మిత్రులందరికీ కూడా నమస్కారం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో అయితే డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. అయితే డిఎస్సి వెబ్సైట్ లో మార్పులు చేర్పులు అయితే చేశారు. దానికి సంబంధించి అలాగే మరో టెట్ నిర్వహణపై మనకి ఈ రోజు ఏమైతే అప్డేట్స్ ఉన్నాయో వాటి గురించి ఈ యొక్క వీడియోలో సుస్పష్టంగా తెలియజేస్తాను. అయితే ముందుగా డిఎస్సి వెబ్సైట్ లో మార్పులు అంటున్నారు. సో అది ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే కనుక, సో ఎవరైతే డిఎస్సికి అప్లై చేస్తున్నప్పుడు 10th ఇంటర్ మార్కులు అదేవిధంగా డిగ్రీ మార్కులు పర్సంటేజ్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఆ యొక్క డిగ్రీ పర్సంటేజ్ అనేది మనకి రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకి 40%, జనరల్ అభ్యర్థులకి 50%, అదేవిధంగా మనకి ఎవరైతే ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 40% మార్కులు అయితే నిర్ణయించింది. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క 40% తగ్గించాలని తెలియజేస్తూ డిఎస్సి అభ్యర్థుల నుంచి వినతులు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో మనకి మెగా డిఎస్సి 2025 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఈ యొక్క ఇబ్బందుల పైన పాఠశాల విద్యాశాఖ మనకి ఇబ్బందులను తొలగించింది. స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 10th ఇంటర్ మార్కుల పర్సంటేజ్ అయితే తొలగించింది. ఓకేనా. సో ఎవరైతే అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ దగ్గర మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ అయితే తొలగించారు. ఓకేనా. 10th ఇంటర్ మార్కుల పర్సంటేజ్ అయితే తొలగించడం జరిగింది. ఇక డిఎస్సి వెబ్సైట్ లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మనకి శుక్రవారం మెగా ఆగచెట్ల డిఎస్సి పేరుతో మనకి ఏదైతే ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన కథ పరిష్కారానికి చర్యలైతే విద్యాశాఖ స్పందించింది. సో సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలైతే చేపట్టింది. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డిగ్రీలో జనరల్ అభ్యర్థులకి 50%, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి 40% మార్కులు తప్పనిసరి చేసింది. అయితే ఎస్జిటి పోస్టులో ఇంటర్ 50-40% మార్కులు నిర్ణయించింది. కానీ ఇప్పుడు మార్కుల శాతం కనీస అర్హతలైన ఎస్ఏలకు 10వ తరగతి ఇంటర్లో అనుసరించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అలాగే బిఎస్సిలో మనకి చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ ఆఫ్ సైన్స్ మనకి అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అర్హత కల్పించారు. అయితే వెబ్సైట్ లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతో పాటు ఓపెన్ స్కూల్లో 10 ఇంటర్ మనకి ఎవరైతే పూర్తి చేసే వారికి ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు అయితే మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరిస్తున్నారు. అయితే వీటితో పాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ ఇంటర్ డిగ్రీ కోర్సుల్లో ఎంపిక చేసుకునేలా ఆన్లైన్ మార్పులు చేశారు. మనకి డిగ్రీలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక 35 మార్కులకు అప్లోడ్ పై ఆశ్చర్యం. సో ఎస్జిటి రాసే వారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులకి 50%, రిజర్వ్ అభ్యర్థులకి 40% మార్కులు తప్పనిసరి చేసింది. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మనకి డిగ్రీలో ఏదైతే 50-40%, పీజీటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్లో 55-50%గా మార్కులు సీలింగ్ పెట్టారు. దీంతో మనకి దరఖాస్తు ప్రక్రియలో ఎర్రర్ చూపించేది. ఎందుకంటే మనకి డిగ్రీ సీలింగ్ మార్కుల కంటే తక్కువ ఉంటే ఆ యొక్క ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఆయా పోస్టులకు 35% మార్కులున్న దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మనకి డిగ్రీ 30% మార్కులున్న దరఖాస్తుకు అప్లోడ్కి అవకాశం వచ్చినట్లు ఇక్కడ సమాచారం అయితే వచ్చింది. సో మనకి 10th ఓపెన్ ఇంటర్ స్కూల్ ఆప్షన్ పై ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఆప్షన్ డిగ్రీ కోర్సుల్లో స్పష్టంగా చూపించినట్లు 10వ తరగతి ఇంటర్లో ఆప్షన్ చూపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపై అధికారులు వివరణ కోరగా డిగ్రీలో మార్కుల పర్సంటేజ్ నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగానే ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలియజేశారు. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్లో డిగ్రీతో ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కు మాత్రమే అర్హులని, వీరు ఫిజికల్ సైన్స్ రాసేందుకు అర్హత లేదన్నారు. కాగా మే 15 వరకు డిఎస్సి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ కు అభ్యర్థులు విన్నపం. అయితే రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగుల ఉత్సాహంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎంతమందితో ఉత్సాహం అయితే నెలకొంది. ఆ యొక్క ఉత్సాహంతో పరీక్ష సిద్ధమవుతున్నారు. అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న టెట్లో అర్హత సాధించాలనే నిబంధన ఉండడంతో
ఇటీవల బీఈడి డిఈడి వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాటు గత టెట్లో అర్హత సాధించలేరని, వారి అవకాశం కోల్పోతున్నారని, ఇలాంటి వారందరూ కూడా మనకి ఎవరైతే ఈ యొక్క టెట్కి సంబంధించి ఈ క్రమంలో గత అక్టోబర్లో మోతవేట నిర్వహించింది, మళ్ళీ మనకి వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 సార్లు నిర్వహించాలి టెట్. అయితే మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నిర్వహించారు. మళ్ళీ ఏడాది మార్చి ఏప్రిల్లో ఒకసారి నిర్వహించాల్సి ఉన్న ఏపీ సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు మనకి అవకాశం కోల్పోతున్నారు. నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లు టెట్ రాయొచ్చు, ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుని డిఎస్సీలు 20 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు. ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోయింది. అయితే ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించింది. అయితే మనకి ఏదైతే మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మెయిల్, సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతూ ఉన్నారు. అయితే మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, అది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులా పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఆప్షన్ అనేది మే 15వ తారీఖు వరకు డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇది టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలని మనకి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అయితే కొంతమంది అభ్యర్థులు విన్నపాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కావాలనుకుంటే కనుక మన గూగుల్లోకి వెళ్ళి మీరు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా అని సెర్చ్ చేస్తే కనుక ఆర్కే కాంపిటేటివ్ అడ్డా అని సెర్చ్ చేస్తే మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. ఏపీ డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే కనుక ఆర్కే కాంపిటేటివ్ అడ్డా అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా ఆర్కే కాంపిటేటివ్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అని రాసిన మీరు ఈ విధంగా మన వెబ్సైట్ వచ్చి ఆన్లైన్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ టెస్ట్ అనేవి ఫ్రీగా రాసుకోవచ్చు. ఓకేనా. ఆన్లైన్ టెస్ట్ అనేవి టెట్ డిఎస్సికి సంబంధించి మీకు 100% యూస్ఫుల్ అయ్యే బిట్స్తో ఆన్లైన్ టెస్ట్ అనేవి ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూజ్ చేసుకోండి. మీకు మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. ఇంపార్టెంట్ బిట్స్ మెటీరియల్స్ కూడా మీకు మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మన వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. 1 to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా మీకు మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాను. సో చాలా మంది అడుగుతూ ఉన్నారు 1 to 10th క్లాస్ పీడిఎఫ్ ఫైల్స్ అంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కావాలని. సో అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక జీకేకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలి అనేది కూడా అడిగారు. అది కూడా మీకు పీడిఎఫ్ అనేది మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. చాలా మంది అడుగుతూ ఉన్నారు. అది కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.